బృందావన కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో యశోద అనే యువతి నివసించేది. ఆమె దయ, అందం మరియు సున్నితమైన స్వభావానికి ఆమె గ్రామం అంతటా ప్రసిద్ధి చెందింది. యశోద ఒక సాధారణ ఆవుల కాపరి అయిన నందను వివాహం చేసుకుంది. అతను పొలంలో ఆవులను మేపుతూ రోజులు గడిపాడు. యశోద మరియు నంద సంతోషకరమైన మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నారు. కాని ఒక విషయం లేదు, వారి స్వంత బిడ్డ. వీరికి పెళ్లయి చాలా ఏళ్లయింది, కాని వారికి సంతానం కలగలేదు. శ్రద్ధ వహించడానికి మరియు ప్రేమించడానికి, నేర్పడానికి మరియు పోషించడానికి యశోదకు ఒక చిన్నవాడు ఉండాలని కోరుకున్నాడు. తనకు సంతానం ప్రసాదించమని రోజూ దేవుళ్లను వేడుకుంటుంది. ఒకరోజు యశోదకు ఒక ఋషి గ్రామం గుండా వెడుతున్నాడని మరియు కోరికలను తీర్చగల సామర్థ్యం ఉందని తెలిసింది. ఎట్టకేలకు సంతానం కలుగుతుందనే ఉత్సాహంతో యశోద ఋషి నివాసముంటున్న ఊరి కూడలికి పరుగెత్తింది. అతని ఆశీర్వాదం కోరుతూ గ్రామస్తులు చుట్టుముట్టిన అతను చెట్టు కింద కూర్చున్నట్లు ఆమె చూసింది. యశోద మహర్షిని సమీపించి అతని పాదాలపై పడింది. ఆమె ముఖం మీద కన్నీళ్లు కారుతున్నాయి. ఆమె తన బిడ్డ కోరిక గురించి అతనికి చెప్పి తనకు ఒక బిడ్డను అనుగ్రహించమని వేడుకుంది. ఋషి దయతో ఆమెను చూసి, చింతించకు, నా బిడ్డ, నీ ప్రార్థనలు వినబడ్డాయి. త్వరలో నీకు సంతానం లభిస్తుంది. మీ ఇంటికి ఆనందం మరియు ఆశీర్వాదాలు కలిగించే ఒక దివ్యమైన బిడ్డ. మహర్షి మాటలకు యశోద హృదయం ఆనందంతో ఉప్పొంగింది. ఆమె అతనికి చాలా కృతజ్ఞతలు చెప్పి ఇంటికి తిరిగి వచ్చింది. తన బిడ్డ రాక కోసం ఆతృతగా ఎదురుచూసింది. నెలలు గడిచాయి. యశోద బొడ్డు కొత్త జీవితం యొక్క వాగ్దానంతో గుండ్రంగా పెరిగింది. యశోదకు మాతృత్వం వస్తుందన్న వార్తతో గ్రామం సందడి చేసింది. చివరకు పుట్టినరోజు రానే వచ్చింది. యశోదను అడవిలోని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లారు. అక్కడ మంత్రసానుల పర్యవేక్షణలో ఆమె పనిచేసింది. గంటల తరబడి కష్టపడి మగబిడ్డ పుట్టాడు. అతని చర్మం రాత్రిపూట ఆకాశంలా చీకటిగా ఉంది. అతని కళ్ళు వజ్రాలలా మెరుస్తున్నాయి మరియు అతని చిరునవ్వు గదిని వెలిగించింది. యశోద తన నవజాత కొడుకును తన చేతుల్లోకి తీసుకుంది. ఆమె ముఖంలో ఆనందంతో కన్నీళ్లు కారుతున్నాయి. ఆమె అతని కళ్లలోకి చూసింది మరియు అతని సంవత్సరాలకు మించిన జ్ఞానం చూసింది. అతను సాధారణ పిల్లవాడు కాదని ఆ క్షణంలో ఆమెకు తెలుసు.